ఫిల్మ్కి సంబంధించిన ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? డైలాగ్లు ఏమైనా గుర్తున్నాయా? గుర్తుంది తల్లి. ఒకటి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. ఒక ఆమె లేట్గా వస్తున్నది కూలి పనికి. పొద్దున్న ఎత్తిమికి వచ్చిన రకమైనది. ఇవన్నీ కూడా ఈ డైలాగులు కూడా ఏదో తీసుకొచ్చి రాసి పెట్టిన గట్టిగా కాదు, నార్మల్గా ఊళ్ళలో ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఉంటుంది అదే ఉంటుంది. సినిమాలో కూడా ఎక్కువ అదే ఉంటుంది. వేణుగారు సిరిసిల్లలో పుట్టినవారు, వారికి పల్లెటూరి వాతావరణం గురించి ఎక్కువ తెలుసు. వారు డైలాగ్ రాసి పెట్టుకొని చెప్పారు, ఇప్పుడు గిట్లా అనాలి గిట్లా చేయాలి, నోరుకు చెప్పింది చెప్పేసిన. అంత బాగా వచ్చింది. వేణుగారి దగ్గర ప్రత్యేకంగా ఆయన గ్రామీణ వాతావరణాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, బాగా కష్టపడే వ్యక్తి కూడా అమ్మ, బాగా కష్టపడ్డాడు ఆయన కూడా. ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అవును తల్లి. చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుని ఒక దర్శకుడుగా అది కూడా సక్సెస్ఫుల్ గా నడవడం అంటే ఎంత గొప్ప విషయం కదా తల్లి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ముత్తయ్య సినిమా, ఆ సినిమా డైరెక్టర్ ఆయన కూడా యంగే, భాస్కర్ మౌర్య గారు. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? భాస్కర్ మౌర్య గారు మా శిశు మందిర్ విద్యార్థి, వాళ్ళ అమ్మ కూడా శిశు మందిర్లో టీచర్ గా పనిచేసినటువంటి. ఓకే, మీ శిష్యుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు అనమాట. మరి ఎలా అనిపిస్తుంది మీ శిష్యుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంటే? నాకు సంతోషం అనిపించింది. శిశు మందిర్ విద్యార్థిని తెలిసిన తర్వాత ఇంకా ఆనందం అనిపించింది. ముత్తయ్యలో నన్ను ఎక్కువగా ఉపయోగించుకున్నది ముత్తయ్య. నన్ను ఎగిరిచ్చారు, దునికిచ్చారు, అటు ఇటు. దాంట్లో హీరో చేస్తున్నటువంటి రాజు ఆయన కూడా ఉండి ఇట్లా ఎగురు ఇట్లా దునుకు, ఆయన మల్లిగాడు పాత్ర వేసిండు కదా, ఆయన తీస్తూ స్టెప్లు వేయి అంటూ వేయించాడు. అదొక సరదాగా జరిగిపోయిందండి. కానీ ఈ ముసలి వాళ్ళను హీరోగా పెట్టి కానీ ఒక ముఖ్యమైన పాత్రలు పెట్టి సినిమాలు తీసి తగ్గిపోయింది తల్లి. చిన్న వయసు ఉన్న వాళ్ళు, కండలు తిరిగిన వాళ్ళు, పొడుగు ఎత్తు దొడ్డు ఉండి ఫైటింగ్లు చేయాలి, దునకాలి, ఉరకాలి, ఇవన్నీ చేస్తేనే హీరో. ఇప్పుడు అలా కాదు పెద్దయ్య, సినిమా మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఎట్లయినా దాన్ని సూపర్ హిట్ చేస్తారు. చూస్తారు తల్లి, ఖచ్చితంగా చూస్తారు. కానీ నడ్డిముక్కు దాని నగలు ఎక్కువ, శాతకాను సనుడు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ, ఏమి లేనికి ఈతలు ఎక్కువ. ఈ వంకలన్నీ తీర్చిదిద్దడానికి కొత్త తంపలన్నీ పెడతాను. ఏది ఉంటే సినిమా బాగుంటుందో అది మర్చిపోయి పక్కోళ్ళు తోక పెట్టుకుంటారు, కానీ నేను ముందరికి తోక పెట్టుకుంటా అని మొదలు పెడతాను. దాంతో ఎన్ని వచ్చినా కూడా సినిమా కథ బాగుంటే మంచిగా వస్తే అందరూ చూస్తారు దాన్ని. దానికి బలగమే ఒక ఉదాహరణ కదా. బలగంలో ఎక్కడ డాన్సులు లేవు, పాటలు లేవు, ఫైటింగ్ లేవు, ఆ ఉన్నదంటే అద్భుతంగా చేశారు కదా తల్లి. న్యాచురల్ గా ఉంటుంది ఆ సినిమా. మనం ఇళ్లలో ప్రతి ఒక్క ఇళ్లలో కొంతమంది ఇళ్లలో చూస్తున్నటువంటి సబ్జెక్టే కదా అది. తప్పకుండా మన కుటుంబంలో ఒక పాత్ర దాంట్లో ఉంటుంది అనిపిస్తుంది. అట్లా చేసిన తల్లి. బలగంలో నటించిన వాళ్ళందరూ కూడా అట్లా కష్టపడి డైరెక్టర్ గారు ఎట్లా చెప్పిందో అట్లా చేసింది.